న్యూస్ చూస్తున్నాం. బాపట్ల జిల్లా కోలలపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్లి ఒక కుక్కను ఢీకొట్టి పల్టీలు కొట్టింది ఒక కారు. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందితే ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. బాధితులకు మార్చూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తిరుపతి నుంచి పిఠాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు హేమంత్, లక్ష్మణ, వెంకట సుబ్బమ్మగా గుర్తించారు. వేగంగా వెళ్తున్న కారుకి ఒక్కసారిగా కుక్క అడ్డు రావడంతో ఆ కుక్కను ఢీకొట్టిన తర్వాత ఆ కారు పల్టీలు కొట్టినట్లుగా తెలుస్తోంది. మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. మేము చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ వార్త కానీ చూడడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. సున్నిత మనస్కులు కలవరపడవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. యువర్స్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. పల్టీలు కొట్టిన తర్వాత నుజ్జు అనేటువంటి కారు మనకు క్లియర్గా కనిపిస్తుంది. పూర్తిగా రోడ్డు మీద నుంచి దొర్లుకుంటూ వెళ్ళి పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి పొలాల్లోకి దూసుకు వెళ్ళడాన్ని మనం చూడొచ్చు. అక్కడే ఉన్నటువంటి పిల్లర్స్కి కూడా తగిలినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ ఫెన్సింగ్ పిల్లర్స్కి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ కారులో ఇంకా ఏమేమి జరిగింది, అసలు అక్కడ పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి విచారణ చేస్తున్నారు. అక్కడే ఉన్నటువంటి స్థానికులు కూడా వెంటనే సహాయక చర్యలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. అయితే కుటుంబ సభ్యులు ఎవరైతే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారో వాళ్ళంతా కూడా ఒకే కుటుంబంగా తెలుస్తోంది. తిరుపతి నుంచి పిఠాపురం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఒక్కసారి మనం స్క్రీన్లో చూడొచ్చు. ప్రమాదం జరిగిన తర్వాత సహాయక చర్యలు చేస్తున్న సమయంలో వాళ్ళని ఆ కారులోంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఇక బ్రతికున్నారో లేదో కూడా తమకే తెలియని ఒక స్థితిలో ఒళ్ళంతా రక్తంతో షాక్ అయిపోయి పూర్తిగా అసలు ఏం జరుగుతుందో అర్థం కాక పోలీసులు వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే అలా కూర్చుండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఒకే కుటుంబంలో వ్యక్తులుగా తెలుస్తుంది. హేమంత్, లక్ష్మణ, వెంకట సుబ్బమ్మ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరొక ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళిద్దరినీ కూడా హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాళ్ళు ఇంకా షాక్లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. మనం ఒక్కసారి చూడొచ్చు ఈ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో. రాత్రి సమయం ఒక్కసారిగా ఏదో తెలియని పరిస్థితుల్లో ఒక భారీ ప్రమాదం ఏదో జరిగింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఒళ్ళంతా రక్తం, వాళ్ళ కుటుంబ సభ్యులే ప్రాణాలు కోల్పోయి అక్కడ వాళ్ళ కళ్ళ ముందు కనిపించడం. కారంతా కూడా పూర్తిగా నుజ్జై కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా బయటపడ్డారో తెలియదు, అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. పోలీసులు వచ్చారు, సహాయక చర్యలు చేశారు, వాళ్ళని బయటకు తీశారు. అక్కడ కూర్చోబెడితే అసలు కనీసం ఏం జరుగుతుందో కూడా రియలైజ్ అవ్వలేనంత షాక్లో వాళ్ళు కనిపిస్తున్నారు. మనకి ఒక్కసారి వాళ్ళని అబ్జర్వ్ చేయొచ్చు. కనీసం వాళ్ళు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా రియలైజ్ అవ్వలేని పరిస్థితుల్లో, ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో, అర్థం చేసుకునే ధైర్యం లేని పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే చిన్నపాటి యాక్సిడెంట్ జరిగితేనే మనం ఒక 10 నిమిషాల పాటు లేదంటే ఒక పావు గంట పాటు అసలు ఏం జరిగిందో రియలైజ్ అవ్వడానికి కూడా కష్టం అవుతుంది కదా. అంత పెద్ద ప్రమాదం, కారు పల్చీలు కొట్టి కుటుంబ సభ్యులు కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతే ఒళ్ళంతా రక్తం, ఎక్కడ చూసినా రక్తం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. ప్రతినిధి శ్రీనివాస్ మనతో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్తో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ప్రస్తుతం పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. శ్రీనివాస్, ఇంత దారుణమైనటువంటి యాక్సిడెంట్ అసలు ఎలా జరిగింది? ఒక కుక్కర్ని గుద్ది ఆ కారు పల్చీలు కొట్టింది అంటూ తెలుస్తుంది. మరి ఒకే కుటుంబం వాళ్ళు ముగ్గురు చనిపోయారు. అండ్ ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? ఓవరాల్గా డీటెయిల్స్ ఏంటి? నందు, జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే నేషనల్ హైవే మీద ఎక్కువ రద్దీగా ఉన్న ప్రాంతంలో అది ప్రమాదాలు అయితే జరుగుతుంటాయి. కాకపోతే ఈ స్థాయిలో ప్రమాదం జరగడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ఎర్లీ అవర్స్ లో అంటే సుమారు 5:15 ఆ సమయంలో కూడా ప్రమాదం జరిగినట్టు కూడా హైవే పెట్రోలింగ్ వారు చెప్తున్నారు. వారు తిరుపతి నుంచి పిఠాపురం తిరుగు ప్రయాణం అవుతున్నారా, లేకపోతే ఏదన్నా శుభకార్యానికి వెళ్తున్నారు అనేది మట్టికి పూర్తిగా వారు అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరు చెప్తే కానీ తెలియని పరిస్థితి. కాకపోతే జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఆ కారులో డ్రైవర్తో సహా, అంటే డ్రైవరు వాళ్ళ కుటుంబ సభ్యుల ఏంటనే తెలియదు, హేమంత్, అదేవిధంగా వెంకట సుబ్బమ్మ అని చెప్పేసి ఆమె సుమారు 65 సంవత్సరాలు, అదేవిధంగా లక్ష్మయ్య అని చెప్పేసి 75 సంవత్సరాలు. ఇద్దరు వృద్ధులు కూడా ఉండటం కూడా కొద్దిగా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు నిద్రావస్థలో ఉన్నారు. ఆ అతి వేగం కూడా దీనికి ప్రధాన కారణంగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ కారు ఉన్న తీరును బట్టి, ఎందుకంటే ఆ ప్రమాదం జరిగిన దానికి కారు వెళ్ళి పక్కన ఉన్నటువంటి ఫెన్సింగ్ దిమ్ములు ఇటీవల కాలంలో నేషనల్ హైవే వాళ్ళు ఏర్పాటు చేశారు. ఎందుకంటే
పశువులు రోడ్డు అటు ఇటు దాడుతూ వస్తున్న సమయంలో కూడా ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని చెప్పేసి ఒక ఫెన్సింగ్ గోడలాగా ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అతివేగంగా వెళ్ళి కుక్క ఒకసారిగా అడ్డు రావడంతో కూడా వాళ్ళు ఆ వేగాన్ని కంట్రోల్ చేయలేక ఆ కుక్కను గుద్ది వెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి ఫెన్సింగ్ దిమ్మిని గుద్దుకోవడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ స్పాట్ లోనే డ్రైవర్ తో సహా అంటే హేమంత్ సహా ఈ ముగ్గురు మొత్తం చనిపోయారు. ఇద్దరైతే అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని వైద్యం కోసం అని చెప్పేసి కూడా మాటూరు వైద్యశాలకు తరలించి పరిస్థితి కొద్దిగా సీరియస్ ఉంటుంది వాళ్ళని గుంటూరు అయితే తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే జరిగిన సంఘటన మీద పూర్తి వివరాలు తెలియడానికి కూడా వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి విషయం చెప్తే కానీ వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, అసలు ఎలా జరిగింది అనేది కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. కాకపోతే జరిగిన ఆ సంఘటన మటుకి ప్రాథమికంగా లభించిన ఆధారాల మటుకి ఆ జరిగిన ప్రమాదానికి ఆ కారు పల్టీలు కొట్టి వెళ్ళిన దూరాన్ని బట్టి చూసినట్టే సుమారు కారు 100-110 కిలోమీటర్ల స్పీడ్ తో ఉన్నట్టు కూడా హైవే పెట్రోలింగ్ వారు చెప్తున్నారు. కాకపోతే ఈ జరిగిన ప్రమాదం తీరు కేవలం కుక్క అడ్డు వచ్చిందా, లేకపోతే ఏదైనా నిద్రావస్థలో ఉన్నారా, లేకపోతే ఇంకా మరేదైనా కారణం అనేది మటుకు కూడా పూర్తిగా విచారణ తెలియాల్సి ఉంది నందు. కాకపోతే అక్కడ చనిపోయిన అంటే కుక్క కూడా చనిపోయి నుజ్జు అయిపోయిన పరిస్థితిలో ఆ వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక కుక్కను కొట్టేసి కుక్క అదే స్పీడ్ లో వెళ్ళి ఆ పక్కన ఫెన్సింగ్ దిమ్మిని గుద్దుకోవడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా లభిస్తున్న సమాచారం. కాకపోతే వారు గుర్తు చెందిన వారు మొత్తం కూడా పిఠాపురానికి చెందిన వారుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే కారు రిజిస్ట్రేషన్ వాళ్ళకి ప్రాథమికంగా లభించిన ఆధారాలను బట్టి వాళ్ళు పిఠాపురానికి చెందిన వారుగా కనిపిస్తున్నారు. ఆ దైవ దర్శనం కోసం తిరుపతి వెళ్ళారు, లేకపోతే ఏదైనా శుభకార్యానికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో బాగా చీకటిగా కనిపిస్తుంది శ్రీనివాస్. చూస్తుంటే ఏ టైంలో జరిగింది ఎగ్జాక్ట్ గా ఇది మనకేమైనా తెలుస్తుందా? అండ్ ఎర్లీ అవర్స్ 5 o'clock ఆ టైంలో జరిగినట్టు కూడా హైవే పెట్రోల్, ఎందుకంటే వాళ్ళ సమాచారము ఆ సమయంలో వచ్చింది. మేము వెళ్ళేసరికి కూడా అంత కారుకి ఏమి ఆనవాళ్ళు లేకుండా ఉన్న పరిస్థితుల్లో కనీసం లైట్లు కూడా వెలగని స్థితిలో ఉన్నారు. మేము వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసాం అన్నట్టు కూడా హైవే సిబ్బంది చెప్తున్నారు నందు. ఎందుకంటే వీళ్ళు ఎర్లీ అవర్స్ లోనే కొద్దిగా లాంగ్ జర్నీ చేసే వాళ్ళు ఆ ఎర్లీ అవర్స్ లోనే కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వారు అక్కడెక్కడ కూడా కొద్దిగా సిగ్నల్ లైట్ వ్యవస్థను అదేవిధంగా హైవే పెట్రోలింగ్ అలర్ట్ చేస్తున్న ఈ క్రమం కూడా ఈ జరిగిన సంఘటన నిద్రావస్థతో పాటు అతివేగం సుమారు 100 కిలోమీటర్లు 110 కిలోమీటర్ల స్పీడ్ ఆ కారు కూడా చిన్నది, దాని కెపాసిటీని మించి అతివేగంగా వెళ్ళటము. అదే సమయంలో అనుకోకుండా ఈ కుక్క ఎదురుపట్టడం, అంటే రోడ్డుకి ఆ హైవేకి దగ్గరగా కొన్ని దాబాలు హోటల్స్ ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ కుక్కలు కూడా ఎక్కువ సంఖ్యలో అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అది గమనించిన అతను గమనించకపోవటం వల్లే అతివేగంగా వెళ్ళి ఆ కుక్కను కొట్టడం, కుక్క కూడా అక్కడికి చనిపోవటం, ఆ స్పీడ్ ని కంట్రోల్ చేసుకోలేక వెళ్ళి పక్కన ఉన్నటువంటి ఫెన్సింగ్ దిమ్మిని గుద్దుకోవటం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి మొత్తం కారులో ఉన్న 5గురిలో 3 ఎక్కడికక్కడ చనిపోవటం, ఇద్దరు పరిస్థితి కూడా సీరియస్ గా ఉంది. ఆ ఇద్దరిని కూడా మాటూరు వైద్యశాలకు తరలించారు. ఇంకా మెరుగైన వైద్యం కోసం కూడా గుంటూరు తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ జరిగిన సంఘటన మీద కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అటు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు కూడా దీని మీద అయితే వాళ్ళు పరామర్శించే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే జరిగింది చిన్న చితకా యాక్సిడెంట్ కాదు, అది ప్రమాదం. ఆ గతంలో అక్కడ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఒక కోణంలో కూడా హైవే పెట్రోలింగ్ కూడా అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా అక్కడ కొద్ది భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కానీ ఎన్ని భద్రతా ఏర్పాట్లు చేసినా కూడా ఈ ప్రమాదం జరగడం మటుకైతే కొత్త దిగ్భ్రాంతికి గురి చేసే పరిస్థితి కనిపిస్తుంది. జరిగిన సంఘటన అయితే పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ మొత్తానికి వీళ్ళు పిఠాపురానికి చెందిన వారా లేకపోతే తిరుపతికి చెందిన వారా, అంటే మొత్తానికి వాళ్ళకి టోల్ గేట్లు దాంట్లో ఉన్న ఆధారం ప్రకారం కూడా తిరుపతి నుంచి పిఠాపురం వెళ్తున్నట్టు, ఆ చనిపోయిన వారు కూడా పిఠాపురం గ్రామానికి చెందిన వారు కూడా వాళ్ళకి లభించిన ఆధారాలను బట్టి తెలుస్తుంది నాకు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద జరిగినటువంటి దారుణ ఘటన మనం చూస్తున్నాం. ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అనేది చెప్పాలి. ఉదయం సుమారుగా 5-5:30 గంటల సమయంలో చోటు చేసుకుంది. తిరుపతి నుంచి పిఠాపురం వెళ్తుండగా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తుంది. 3 ప్రాణాలు కోల్పోయారు, 2 తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే సుమారుగా 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఆ సమయంలో కారు వెళ్తోందని, అందులోనూ రెగ్యులర్గా యాక్సిడెంట్స్ జరిగేటువంటి ప్రాంతం అది అంటూ కూడా తెలుస్తుంది. పోలీసులు ఇప్పటికే సహాయక చర్యలు చేశారు, మృతులు ఎవరెవరు అనేది ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆ గాయపడ్డ 2 కూడా చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే. అయితే ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. వాళ్ళు మాట్లాడే కండిషన్లో లేరు, అసలు ఏం జరిగింది ఏంటనేది తెలియడం లేదు. ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్న ప్రకారం అయితే వేగంగా వెళ్తూ ఒక కుక్కని గుద్దడంతో ఈ ప్రమాదం, కారు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన ఉన్నటువంటి రోడ్డు బయటికి వెళ్ళిపోయి పక్కనే ఉన్నటువంటి ఆ ఫెన్సింగ్ పిల్లర్స్ని గుద్దుకొని ఆగిపోయినట్లుగా తెలుస్తుంది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉదయం సుమారుగా 5:30 సమయంలో వాళ్ళకి సమాచారం వచ్చింది. అక్కడికి చేరుకున్నారు. వెళ్ళి చూసేసరికి చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళని బయటకు తీశారు.
అప్పటికే 3 ప్రాణాలు కోల్పోయారు. మరొక 2 తీవ్ర గాయాలు పాలవడంతో మనం ఇంతకుముందు స్క్రీన్ మీద మీకు చూపించింది ఆర్టీవీ. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒక రకమైనటువంటి దిగ్భ్రాంతిలో, షాక్లో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. వాళ్ళకి బెటర్ ఇంకా వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. సారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం.